ఆంధ్ర నాయకులకి మోడీ బెంగాల్ విజయం తర్వాత స్పీచ్ అద్భుతమైనటువంటి ఒక పాఠం, గుణపాఠం. రాజకీయాల్లో అధికారం ఇచ్చేది నువ్వు మర్డర్లు చేయి, చంపేయి, ప్రతీకారం తీర్చుకో అని కాదు. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అది ప్రత్యేకమైనటువంటి పాఠం. వాస్తవంగా చెప్పాలంటే వందల మంది ప్రాణాలు కోల్పోయారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, వేల మంది గాయపడ్డారు, వేలాది మంది ఊళ్ళు విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. గత 15 సంవత్సరాల్లో రాక్షస రాజ్యం నడిపినటువంటి మమతా బెనర్జీ కారణంగా 15,000 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంగవికలురయ్యారు. దాదాపుగా 1,200 మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. అయినా సరే మోడీ ఇవాళ ఇచ్చినటువంటి స్పీచ్ చూడండి. పార్టీ కార్యకర్తల సంబరాలు నేను పాల్గొంటున్నా, ఇది ప్రజలకు నిజమైన భరోసా ఇచ్చిన రోజు. బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ప్రజలకు ధన్యవాదాలు. 5 రాష్ట్రాల ప్రజలు భారత రాజ్యాంగాన్ని గెలిపించారు. బెంగాల్లో 93% పోలింగ్తో సరికొత్త రికార్డు సృష్టించారు. తమిళనాడు, కేరళలో కూడా పోలింగ్ శాతం బాగా పెరిగింది. దేశంలో 20కి పైగా రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. గంగానది ప్రవహించేటటువంటి ప్రదేశం నుంచి ఉత్తరాఖండ్ నుంచి బెంగాల్ వరకు నెగ్గాం. గంగానది ఆశీర్వాదం వల్ల ఈ విజయాలు దక్కినాయి. బ్రహ్మపుత్ర ఆశీర్వాదం వల్ల అస్సాంలోనూ హ్యాట్రిక్ సాధించాం. పుదుచ్చేరిలో 2021లో ఇచ్చిన హామీలను మేము నెరవేర్చాం. బెంగాల్లో గెలుపుతో శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆత్మకు శాంతి లభిస్తుంది. ఇక్కడి నుంచి బెంగాల్లో భయాందోళనలు ఉండవు. సుపరిపాలన అందించినందుకే ప్రజలు మాకు పట్టంగా కట్టారన్నటువంటి పాయింట్లు ఒక ఎత్తు అయితే, బెంగాల్లో ప్రతీకార రాజకీయాలు ఉండవు, సుపరిపాలన కోసమే మేము ముందుకు వెళ్తాం. ఇది మోడీ చెప్పినటువంటి అత్యంత కీలకమైనటువంటి అంశం.